2028 నాటికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. 2023 ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వంటి ప్రముఖులతో పోటీ పడినా నేను విజయం సాధించాను. కేసీఆర్ ను ఓడించిన వెంకటరమణారెడ్డి కామారెడ్డి జిల్లా అధికారులు, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబీర్ ను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడాన్ని తప్పుపట్టారు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత నా స్నేహితురాలికి కేబినెట్ ర్యాంక్ కలిగిన ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తానని ఆయన ప్రకటించిన వీడియో ఆదివారం వైరల్ గా మారింది. కామారెడ్డిలో అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నానని, జిల్లాలో అధికారుల్లో చిత్తశుద్ది ముఖ్యమని ఉద్ఘాటించారు. నిజాయితీపరులైన అధికారులను గౌరవిస్తానని, అవినీతి పరులను తరిమి కొడతానని స్పష్టం చేశారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ముందుగా చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసి అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం అనంతరం ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ స్థాయి నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ ఎలా వ్యవహరించబోతుంది, గెలుపు వ్యూహాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు కూడా చర్చకు రానున్నాయి.